ఇప్పుడు వాక్య వ్యవహారిక భాషా ఉద్యమం చూద్దాం. సామాన్య జన వ్యవహారాన్ని వ్యవహారంలో ఉన్న భాషా విశేషాన్ని వ్యవహారికం అంటారు. వ్యావహారిక భాషని గ్రామ్య భాష, జానపద భాష, జనజీవన భాష అని కూడా చెప్తూ ఉంటారు. రాసే భాషకు మాట్లాడే భాషకు ఎక్కువ అంతరం లేకపోవటమే వ్యవహారిక భాష యొక్క ముఖ్యం లక్ష్యం. అలాగే గ్రాంథిక భాషకు తిరస్కరిస్తే వ్యవహారిక భాషోద్యమాన్ని గిడుగు రామూర్తి తీసుకొచ్చి లేవెత్తాడు. గిడుగు రామూర్తి గారు వ్యవహారిక భాషోద్యమం పితామహుడు అంటారు. 1910లో గిడుగు వారు వ్యవహారిక భాషోద్యమ సంస్థను స్థాపించారు. గిడుగు వ్యవహారిక భాషా వ్యాప్తి కోసం తెలుగు పత్రిక కూడా స్థాపించారు. తాపీతరం మొట్టమొదటిసారిగా జనవాణి పత్రికలో వ్యవహారిక భాష ప్రామాణ్యం ఎక్కువ ఇచ్చారు, ప్రాచుర్యం చేశారు. గిడుగు వారి వ్యవహారిక భాషోద్యమాన్ని గురదాడ అప్పారావు రచనలే జీవనం పోశారు. వ్యవహారిక భాషోద్యమ పేరబడిన పాశ్చాత్యుడు జేఎల్జెడ్ ఎట్స్ అలాగే జేఎల్జెడ్ జేఎల్ ఎట్స్ భాషా విజ్ఞానంతో కలిగిన సందేహాల నివృత్తి కోసం పిటి శ్రీనివాస అయ్యర్ గారిని సంప్రదించారు. స్వభాష స్వగృహం వంటిది అన్నాడు గిడుగు రామూర్తి పంతులు గారు. విజ్ఞాన సముపార్జనకు వ్యవహారిక భాషే ఉత్తమం అన్నాడు గిడుగు వెంకటరామూర్తి. అలాగే దేశభక్తి అంటే మా దృష్టిలో భాష మీద అభిమానమే అన్నాడు. జీవభాషకు నియమకారుడైతే లాక్షణికుడు వ్యాకరణకర్త కాదు అన్నాడు. జీవద్భాష అయితేనే వాడు జీవద్భాషకు నియమకారుడు అయితేనే కానీ లాక్షణికుడు వ్యాకరణుడు ఎవడు కాదన్నాడు. ఆ వ్యవహారిక భాష తల్లి వలె నాకు ప్రేమ పాత్ర, ప్రాచీన ఆంధ్ర భాష మూలపుటమ్మ వలె నాకు పుణ్యం అని గిడుగు వెంకటమూర్తి అన్నారు. రామూర్తి గారు గిడుగు వెంకటరామూర్తి గారు సామాన్య ఎత్తు అది గిడుగు కాదు పిడుగు అన్నట్టుగా ఉంటుంది అని టేకుమళ్ళ వారు మేము ప్రశంసించారు. అలా వ్యవహారిక భాషలో ముఖ్యులు, వ్యవహారిక భాషావాదుల్లో ముఖ్యులు